బ్రహ్మపుత్ర నదీ తీరంలోని అడవిలో కర్పూర తిలకం అనే ఏనుగు భీకరంగా తిరుగుతూ చిన్న జంతువులను పీడించేది. దాని అడుగుల కింద నొక్కుకుని మరెన్నో ప్రాణాలు పోయాయి. మిగిలినవి భయంతో వలస వెళ్లిపోవడం ప్రారంభించాయి. ఆహారం లేక నక్కలకు దుస్థితి వచ్చింది. అప్పుడు ఒక చిన్న నక్క, నేను ఏనుగును చంపుతాను అని చెప్పింది. అందరూ నవ్వినా ముసలినక్క ఒక అవకాశం ఇచ్చింది. అమ్మాయినక్క ఏనుగుతో అందంగా మాట్లాడి, మీరు మహారాజుగారు, సింహం ముసలిగా మారిందని, ఈ అడవికి రాజు కావాలని జంతువులు కోరుకుంటున్నాయి అని నమ్మించింది. ఆనందంతో ఏనుగు రాచఠీవిగా నడుస్తూ ఊబిలో పడిపోయింది. తనను మోసం చేసిన నక్కను చూసి ఎట్టకేలకు ఏనుగు అభాగ్యంగా అరవడం మొదలుపెట్టింది. ప్రభూ! బలం ఉన్నా తెలివి లేనిదే అయితే అర్థం లేదు అని నక్కబిడ్డ అంది. జంతువులన్నీ నక్క చిన్నారి బుద్ధిని మెచ్చుకున్నాయి. దానివల్ల అడవి తిరిగి సుఖంగా మారింది. బుద్ధిబలం కంటే గొప్పది లేదు అన్న సందేశం